నీరజ్ రెడ్డి అంటాడు 21 సంవత్సరాలు బీటెక్ స్టూడెంట్ అని చెప్పి ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద ఈరోజు గ్రామస్తులందరి సమక్షంలో అందుబాటులో ఉన్న గ్రామస్తులందరి సమక్షంలో నేను దానికి కౌంటర్ ఇవ్వడానికి అంటే దాని గురించి నిజాలు పెట్టడానికి ఈరోజు నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఆయన పెట్టి ఏమంటాడు అంటే ఇది నాది మా తాతలకి వెళ్ళి వచ్చిన ఆస్తి, నేను తాతకు వారసుని, నాకు మొత్తం భూమి నాకు హక్కు ఉన్నది, రైట్ ఉన్నది, నేను వారసుని అంటాడు. తాతలు వెనకట అమ్ముకున్న భూమిలోకి ఎవడు వారసుడు ఉన్నాడు. వీడు పుట్టక ముందు మా తండ్రులు కొనుక్కున్న జాగలది, వాని తాత కొన్న జాగది, వాని తాత దగ్గర కొనుక్కున్న జాగది, వాని కుటుంబానికి నేను పెద్దది, నేను అది పట్టదారును అంటాడు. నలుగురు పట్టదారు, దానికి నలుగురు పట్టదారు. కొన్ని భూములకు ఉంటారు, కొన్ని భూములకు 9 మంది 12 మంది పట్టదారు మా భూమి ఆడుకుంటారు. జాగలు కూడా ఈ కొనుడు అమ్మకాలని పక్కకు భూమి విలువలు ఎప్పుడైతే పెరిగినాయో అప్పుడు ఆశపడి దీనికి ఎవరో చెప్తాను. ఆ చెప్పడం వలన ఆ పిల్లవాడు దీని మీదకి వచ్చి నాకు భూమి వస్తుందని చెప్పి బయట నుంచి అవుట్స్కట్ నుంచి కూడా ఎవరెవరినో కొంతమంది రౌడీ షీటర్లను తీసుకొని వచ్చి నా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకుండా అడ్డుపడుకుంటే ఏం లేదు చేసే 100కు ఫోన్ చేస్తాను. 100కు ఫోన్ చేసి 100కు ఆపుడు, అటు పోలీస్ స్టేషన్ పోడు, వచ్చుడు, దీన్ని ఆపు. ఈ కార్యక్రమాలు చేస్తుంటే నేను దాని గురించి కాకుండా ఆర్థిక సమస్యలు కూడా బాగలేదు. ఎందుకంటే కట్టకుండా నేను హైదరాబాద్కి ఇక్కడికి తిరుగుకుంటే నేను గ్రామంలో ఉన్నది 3 రోజులు అయితే 10 రోజులు 4 రోజులు అక్కడ ఉండాల్సి వస్తాను నేను హైదరాబాద్లో. నేను దాని నుంచి నేను ఉంటే ఈ కార్యక్రమంలో కబ్జా కార్యక్రమం ఆ పిల్లవాడు చేసుకుంటూ పోతాడు. ఆ పిల్లవాడు ఎవరినో తీసుకొస్తాడు, ఎక్కడెక్కడికి వెళ్ళి రౌడీ షీటర్స్ వాళ్ళే మీ ప్రెస్ మధ్యనే చెప్పినట్టు నాకు ఆయన ఎవరు అంటే నేను నయం దగ్గర పనిచేసినా నేను వచ్చిన ఇక్కడికి అని. మరి వాళ్ళకి ఏం ఆశ చెప్తాడు, ఏం అనేది కూడా నాకు తెలియదు. ఈ ల్యాండ్ 6 గుంటల చిల్లర ఉంటుంది. అది మా తండ్రి వారసత్వం వచ్చి నాకు తెలుస్తలేదు. ఇల్లు లేదు అని అంటే వ్యవస్థల గ్రామ పంచాయతీ ఉన్నది, 69 కంటే గ్రామ పంచాయతీ ఉంటుంది. ఎవరో రాస్తారు ఫోరెనిక్స్తో వెలుగులోకి, ఫోరెనిక్స్ ఏంటిది, ఫోరెనిక్స్ పేపర్ ఏంటిది, నాకే సంబంధం, ఏదో పేపర్ తెచ్చినట్ట పెట్టినట్ట. ఈయన కాదు, మీకు వాస్తవాలు చెప్పిండు. కాంప్లైంట్ చేసింది నేను, ఆ ఫోరెనిక్స్ పంపినాం, ఇది పంపినాం. అది ముస్లిం నా ఇంటి ముందర వివాదం జరుగుతుందంటే ముస్లిం ఆయనకు మేము అమ్ముకున్నామంటే అక్కడి వివాదంలో వాళ్ళు ఏదో పెడితే ఆయన కంప్లైంట్ చేసి చేస్తే ఏదో పేపర్ తెచ్చి ఏం పేపర్ పెట్టుకున్నారో వాళ్ళు ఏం పేపర్ తెలియదు, ఏదో పెట్టి కేసు పెట్టుకున్నారు, ఫోరెనిక్స్ పంపుకున్నారు, నాట్ మ్యాచింగ్ సిగ్నేచర్ అని తెచ్చుకున్నారు, అది కోర్టులో వేసుకున్నారు. అది ఆ వివాదం, దానికి దీనికి సంబంధం ఎదురుగా పంచాయతీ కూడా దానికి. ప్లస్ ఇది ఇంత న్యాయ వ్యవస్థ ఉన్నా సరే ఇట్లా కూడా మనం న్యాయంగా పోరాడాలి, మనం అది ఉన్నామని చెప్పి నేను పెట్టుకుంటే దాన్ని కూడా ఇంజెక్షన్ ఒక 6 నెలల కింద వెకటైంది. వీళ్ళు అడ్వకేట్ నాట్ రిటైన్ ఇంటర్మ్ ఇంజెక్షన్ అని ఒక ఎక్కువ కేసు నడుస్తా అంటే ఈయన పోయి కేసు వేసుకున్నాడు. ఏమి కేసు వేసుకున్నాడు, సివిల్ సూట్ అంటే ఎంటర్ పేరు నా దాంట్లో వస్తాడని చెప్పి ఇంజెక్షన్ దావా వేసినాడు. ఆ ఇంజెక్షన్ దావాలా ఇంటర్మ్ ఇంజెక్షన్ అంటే ఒక 1 వీక్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం కౌంటర్ వేసాక టెక్నికల్గా వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ వకీలు వాడు కేసులు వేసుకోలే, వాళ్ళకు రాలే, దానికి సమాధానం చెప్పకపోవడం వల్ల ఇంజెక్షన్ డిస్ప్యూట్ అయిపోయింది, డిస్కంటిన్యూ అయింది. డిస్మిస్ ఆర్డర్ ఎక్స్టెన్షన్ లేదు. అది కూడా మేము మీకు తప్పుదార పట్టించండి. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది, చదువు ఇదంతా చదువు వాళ్ళు ఉన్నది, ఇంటి నంబర్ ఉన్నది. ఇంటి నంబర్ మళ్ళీ ఏం చెప్తాడు, 2023లో దొంగ కాగితం పెట్టి ఇంటి నంబర్ తీసుకోండి. 2023లో దొంగ జిరాక్స్ కాగితాలతోటి ఎవడన్నా ఇంటి నంబర్ ఇస్తారా? సరే ఉన్నదా 23? ఇప్పుడు మీరందరూ ఈ ఊరోళ్ళే కదా, రేపటికి వెళ్ళి చేద్దాం, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం, మీరందరూ సమక్షంలో గ్రామ పంచాయతీ పోదాం, తెలుసుకో. 1969 ఇచ్చిన నంబరా, ఇది కొత్త నంబరా? 23లో కొత్త నంబర్ తీసుకున్నాడు, వాళ్ళ తల్లి పేరు మీద తీసుకున్నాడు. తల్లి పేరు మీద కాదు, మొదటి నుంచి మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఇట్లా ఎప్పటికి వెళ్ళబడి ఇగో ఈ మూలకు బయోగ్యాస్ 1984-86 ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఈడ పెట్టినాం. ఆయన ఎక్కడికి కూడా పెట్టుకున్నాడో చూడండి, అక్కడి వరకు ఉంటుంది. ఆడ పెట్టుకొని ఆపిన తర్వాత ఇక్కడ పెట్టుకోమంటే నేను అనిల్ రెడ్డిని అప్రోచ్ చేయి, అనిల్ అన్న ఏంటిది ఇది ఒకటి మళ్ళీ ఎప్పుడో పంచాయతీ మనకెందుకు నువ్వు ఇటు జరుగు అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి అనిల్ రెడ్డి పెట్టించు. దగ్గర 15 రోజులు 20 రోజులు పెట్టిన ఆ గోడ నా దగ్గర పైసలు లేదు, నేను లేకపోతే పెట్టించాను. 15-20 రోజులు పెట్టిన ఆ గోడకు. ఆ గోడ యువతలకు వచ్చి నేను అల్లకొస్తాడు, ఆయన ఇళ్ళకి వచ్చుకుంటా దీని మీద కన్ను పెట్టుకొని ఇళ్ళకి వచ్చుకుంటా ఏ మాత్రం మోరల్ వాల్యూస్ లేవు. ఎందుకంటే మొత్తం బరి తెగించడానికి ఏదో అన్నట్టు అని ఇవ్వలేమనుకుంటారు, జనం ఏమనుకుంటారు. గ్రామ పంచాయతీ పోతే ఇల్లు నంబర్ ఉంటుంది,
బయటికి పోతే ఇల్లు నెంబర్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఇళ్ళకి వెళ్ళిన పని చేసి ఏం చరిత్ర ఎట్లా వ్యవస్థ ఎట్లా మారుతుంది చరిత్ర. 1970 సంవత్సరానికి పూర్వం ఆయన భూములు వ్యవసాయ భూములు అన్నీ అమ్ముకున్నాడు. ధర్మసాగర్ గ్రామంలో ఉన్న రావులందరూ కూడా వ్యవసాయాలు చేసేది. ప్రతి ఒక్కరూ బాయికాడికి పోయి పని చేసుకున్నారు. ఒక ఇద్దరు ముగ్గురికే ఉద్యోగాలు. ఒక సుదర్శన్ రెడ్డి అని ఆయన ఒక ఉద్యోగం, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఒక ఉద్యోగం. ఆయన బాయికాడి పోయేది. తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒక ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు. తప్పితే ఇక మిగతా వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు. భూములు ఉన్నాయి కానీ మధ్యతరగతి కుటుంబాలు. ఈయన 1970 అంటే ఆయనకు ఒక సుధీర్ రెడ్డి అంటే ఆయనకు ఒక హక్కు ఉన్నది. ఈ సుధీర్ రెడ్డి పుట్టక ముందే ఆయన మొత్తం భూములు నిర్వీర్యం చేసుకున్నాడు. ఒక్క ఇంటి స్థలం తప్ప ఆయనకి ఎక్కడికి ఇంత సీమంత జాగా కూడా లేదు. ఆయన తర్వాత ఏం చేసేది, ఆయన అప్పటికే జూదపరుడు ఇదంతా చేసుకుంటా ఊర్లో గ్రామంలో అందరూ తెలుసు. తెల్లబట్టలు వేసుకొని బస్ స్టాండ్ హోటల్ కాడు ఉండి పత్తలాడుడు, తాగుడు, ఇళ్ళ పని తిరుగుడు, భూములు ఎవరికైతే అమ్మిండో వాళ్ళ దగ్గర పోవుడు, వాళ్ళ దగ్గర పైసలు ఎంత ఉన్నాయి, ఇవెంత ఉన్నాయిరా నీ దగ్గర ఎంత ఉన్నాయి తెమ్మని అన్న చరిత్ర దామోదర్ రెడ్డి. ఎందుకంటే చనిపోయిన మీద చెప్పదు కానీ ఆ చరిత్ర కూడా చెప్పాలి. ఈయన మా ఇంట్లో ఉండుకుంటా మా ఇంటికి వచ్చుకుంటే మా ఇంట్లో ఇక్కడ బర్రెలు ఉండే, ఎట్లు ఉండే, ఆవులు ఉండే. మా వ్యవసాయము మాది 8 ఎకరాలు. నాకు అప్పటికి భూములు ఉన్నాయి అమ్ముకున్నాం. 8 ఎకరాల వ్యవసాయ భూమికి మా నాన్న ఇక్కడికే దగ్గర అవుతుందని చెప్పి మా బాబు వ్యవసాయం చేసుకుంటా ఆడికి పోయి తెచ్చుకుంటుండే తప్ప మా నాయన రాజకీయం చేయలేదు. ఇక ఆయన ఏంటిది అంటే మాకు బియ్యం వాళ్ళకి మేమే ఇచ్చేది. తిండి లేక కూడా ఈ సుధీర్ రెడ్డి అంటే నాతో స్కూల్కి పోయి వచ్చి నేను ఇంట్లోకి వచ్చి ఉంటే ఆడ పోయి అన్నం తిని అన్నానికి లంచ్కి అన్నానికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగి బయటకు వచ్చి నేను ఇప్పుడే తిన్నా అంటే మా అమ్మ పిలిచారే అన్నం తిన్నవారా నువ్వు ఇప్పుడే తిన్నవరా అంటే వాళ్ళ నాయనమ్మ సుధీర్ రెడ్డి నాయనమ్మ ఆమె పిలిచి వాడికి బియ్యం లేవే ఇవ్వాలి ఇంట్లో. ఇక బియ్యం లేవంటే మా అమ్మ గిలాసులు కూడా ఇచ్చేది, బియ్యం ఇచ్చేది, మేము పాలు పోసేది, పెరుగు పోసేది. మా తమ్ముని దగ్గరికి వచ్చి ఏమన్నా పైసలు నేరం పత్రాలని చెప్పి మా గల్లగురిగిలు, మా చెల్లె గల్లగురికి, మా తమ్ముని గల్లగురికి చిన్నప్పుడు దాచుకున్న పైసలు కాంచి తీసుకుపోయి మందు తాగే వ్యవస్థ దామోదర్ రెడ్డి దగ్గర భూములు ఉన్నాయా జాగ్రత్త ఇంచు భూమిగా కూడా ఇక్కడ లేదు. మొత్తం టోటల్గా వ్యవస్థ అంతా అమ్మకం బతికిన వ్యవస్థ.